నువ్వేంటి బస్కిల్ తీస్తున్నావు, భూమిని ఇంకా కిందకి దోస్తున్నావా? నీకేం బాబు చెప్తావు? సర్లే ఇంకా లే, కార్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుందాం. అది మనకు బెటర్. ఏంటి ఏం చేస్తున్నావు? పుషప్స్ చేస్తున్నా. నువ్వు పుషప్స్ చేస్తున్నావు, వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది. రేయ్ బావరా, ఎక్కడా? అదిగో అచ్చుడు. ఎస్పీ వాళ్ళు కారుతో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేత్తనా? రేయ్ చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. మేము వచ్చాం. తప్పండి తప్పండి తప్పండి. బాడీ ఎలా ఉండాలి? బాడీ ఉండాలి సరే, కారు కూడా ఉండాలిగా. ఇక్కడ నుంచి రోడ్డు వేయలేదేంటి? దానికి మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గర కలుద్దాం. అదే బాగుంటది. మరగతాం ఏడు ఎలాగైనా నా పెళ్లి అయిపోవాలయా. అమ్మాయిల ఫోటోలు చూపెట్టు. ముందు పెసరట్టు ఉప్మా తినిపించా. నీ తిండి తగలే ఎవరే సుబ్బడా. ఏంట్రా లోపల ఏముందిరా? నిక్కరుంది. ఈ ఎదవేటకారం మరింతలేక నీ పిల్లం సింగపూర్ వెళ్ళిపోయింది. నా పిల్ల ఊసి నీకు ఎందుకురా? సర్లేరా 1/2 పెసరట్టు పట్టురా. ఇదిగా వడేవర్లా నీకు ఊర్లో పిల్లనివ్వడానికి భయపడి చేస్తున్నారా? నేనేమన్నా వీరప్పని వియ్యనుకున్నా కాదా, దుర్యోధనుడు దోతవే. నీకు పిల్లనిస్తే ఆ పిల్లనితో కాపురం చెయ్యాలా లేక సూర్య గారితో గుండి గీయించుకోవాలా అని భయపడుతున్నారు. అంటే వాడి చావు నా పెళ్లి ఒక్కసారేనన్నమాట. వాడు చస్తేనే గానీ నాకు కళ్యాణ యోగం లేదన్నమాట. వాడు నా పెళ్లి పందిరికి ఫిలమెంట్ లేని బలువు అయిపోయాడు. నా సోమరంగడికి తలుపులు లేని కిటికీ అయిపోయాడు. నీచుడు నికృష్టుడు అని ఎప్పటికీ నేనన్నాను. నా దుర్యోధనుడు 99 మందికి అన్నయ్య, ధృతరాష్ట్రుడు కొడుకు, అభిమాన ధనుడు. అభిమానించే వాళ్ళకి కొంగు బంగారం, ద్వేషించే వాళ్ళకి దొంగ బంగారం. ఒరే ఉడై కంగారు పడకరా, వచ్చింది కౌరవుడు కాదు కారు. అమ్మా పెళ్లికి నువ్వు కూడా రాకూడదు. పిల్లాడికి స్కూల్ ఉంది కదా బాబు గారు. కరెక్టే. డాక్టర్ గారు. డాక్టర్ గారా? ఏరి మీరేనండి? అవును కదా. మా అమ్మగారి ట్రీట్మెంట్ ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చింది. మీరు ఈ పెళ్లికి 10 రోజులు ఉంటారుగా. ఈలోగా నా రికార్డులన్నీ స్టడీ చేసి మందులు వేసుకుంటాను. మీరు మందులు వేసుకుంటారా? మరి మీ అమ్మగారి ట్రీట్మెంట్ ఆ రేంజ్ లో ఉంది. ఏమిటంటాడు అదేనమ్మా, ఇంటి కుక్కలా కాపలా ఉంటానంటున్నాను. రావడం లేదా నువ్వు? నేను అక్కడుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? పద, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. అక్కడికి వచ్చి మంచి మంచి వంటలు చేసి నన్ను చంపేసుకోరా. గారు సరే, మంత్రతంత్రం ఉప్పు నాకు తప్పుతుంది. డాడీ వస్తానమ్మా. ఏంటమ్మా? ఆయన పెళ్లికి రారంట. రారా? రారా రారా ఏంటమ్మా? పెళ్లి పిలుపు. హలో సార్, మీకు శుభవార్త. ఈ నెల 9వ తారీఖు గురువారం రాత్రి 2:07 తెల్లవారితే శుక్రవారం అనగా ఆ రోజు తెల్లవారుతుంది గ్యారంటీ. ఈ అందాల బొమ్మతో నా పెళ్లి నిజంగా ఒట్టు సార్. తిరుపురం రామాలయంలో మీరు తప్పక రావాలి. మీ ఆశీస్సులు మాకు కావాలి. వస్తారు కదూ? ఇట్లు కె రాంబాబు, బంధుమిత్రులు, మా బాసు గారి ప్రోద్బలంతో. రాంబాబు, చాలా సంతోషంగా ఉందయ్యా. మంచి నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకోబోతున్నా. పిల్ల కూడా రూపసి. ఎరుప? అచ్చు మీ వైఫ్ కలరే సార్. అయితే ఎరుపే. అదృష్టవంతుడి. పాలరాతి బొమ్మ లాంటి భార్యను సంపాదించేశాం. మేడ్ ఫర్ ఈ అన్నట్టుగా ఈడు జోడు చక్కగా కుదిరింది. మీ ఇద్దరూ చట్టా పట్టాలు వేసుకుని పార్కులు అలా నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపో. నేను కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలపేసేసాడు. హైదరాబాద్ అమ్మాయిని, ఇంత సెక్సీ గర్ల్ ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా పెద్ద పోజు. ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు. కమీనా పోలీసు కనపడితే అస్సలు మాట్లాడు. మాకైతే అలా అనిపించట్లేదు. ఏదో ఉంది. ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా చూడు. ఎవరు నువ్వు? నాకేం తెలీదు. రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా? మిత్రులారా,
సన్నిహితులారా, ఫ్రెండ్స్, ఈ సాయంత్రపు సీమంతానికి అరే సాయంత్రం సీమంతం కాబోయ్ నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా, మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా బాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్ళి రికార్డింగ్ డాన్సులు చేసి వస్తుంటామే. అది బాలచంద్ర పులి మనోడు అనిపించావు. తాతయ్య వచ్చాడు ఆ పెట్టి దొంగ. అడ్డమైన పెట్లు మార్చడానికి నేనేమన్నా మీలాగా స్టూవర్ట్ పురం దొంగ అనుకుంటున్నారా? ప్లాట్ఫామ్ ఏమన్నా మేము స్టూవర్ట్ పురం దొంగలమా? ప్లాట్ఫామా? యాక్సిడెంట్ అయిన రైలు బోగి కేసు నువ్వును. ఇదిగో ఆ ప్లాట్ఫామ్ కొత్తలో వద్దండి. స్టేషన్ లో మా పెట్టి మార్చేసి ఆ సాకుతో మా ఇంటికి రావాలని ప్లాన్ వేసావా? నీ జిమ్మిక్స్ నాకు తెలుసులే బాయ్. జిమిక్సా? నాది జిమిక్సా? అయ్యో అబద్ధం పాపం. స్టేషన్ లో, కూరగాయ మార్కెట్ లో, సిటీ బస్సుల్లో ఆడవాళ్ళ వెనక చేరి చేతులు గీరి కాళ్ళతో నీలాంటి వాళ్ళని ఎంతమంది చూశాను. అబ్బో, నీ చేతులు గీరటానికి, నీ కాళ్ళు తొక్కటానికి నేను జగదేక వీరుణ్ణి. నువ్వు కాకినాడ తిరుపతి ప్యాసింజర్ దిగి వచ్చిన అతిలోక సుందరివి. మామిడి తండ్రి మొహం నువ్వు. వినిపించదమ్మా? ఏం బాబు, మా అమ్మాయికి ఏం తక్కువ? మీ అమ్మాయి ఒక శ్రీదేవి, నువ్వు మీసాలు పెట్టుకుని అనుపం ఖేర్వి. అబ్బబ్బా, వెధవ పెట్టి కోసం ఎందుకు ఇంత గొడవ? ఆయన పెట్టి ఆయనకి ఇచ్చేసి నీ పెట్టి నువ్వు తీసుకో. పెట్టి తీసుకొచ్చావు బాగానే ఉంది బాబు, కానీ ఇందులో గూడ్స్ ఉన్నాయో లేదో చూడమ్మా. గూడ్స్, రైలు, విమానాలు ఏమీ లేవు. నలిగిపోయిన బ్రాసరీలు, ఉతకని జాకెట్లు, ఇస్త్రీ చేయని లంగాలు లాంటి చెత్త తప్ప. అదిగో ఆ డబుల్ మీనింగ్ మాటలు వద్దనేది. డబుల్ మీనింగ్ మాట్లాడాల్సినంత విషయం విశేషాలు నీ దగ్గర ఏమీ లేవమ్మా. ముందు ఆ పెట్టె లోపలికి తీసుకెళ్ళి అన్ని ఉన్నాయో లేదో చూడమ్మా. అందరూ మనలాంటి వాళ్ళు కాదు. ఏమిటాయనా అటు ఎడుతున్నావేమిటి? మా ఇంటికి. నీ ఇల్లా? ఓరి నాయను, వెతికి నీ పక్కన చేరావా తండ్రి?